హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో అయితే మనము డిఆర్డిఎల్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం తేరింది. అండ్ ఈ నోటిఫికేషన్ అయితే మన తెలుగు రాష్ట్రంలోని హైదరాబాద్ నుంచి అయితే రావడం తేరింది. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అయితే అప్లికేషన్ అయితే చేసుకోగలరు. అండ్ ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ గైస్, ఈ నోటిఫికేషన్ అనేది అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే ఉండడం తేరింది. 2024-2025 బ్యాచ్ కింద అయితే మీకు తీసుకోవడం తేరుతుంది. అండ్ అప్రెంటిస్‌షిప్ మాత్రమే ఉంటుంది. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. 1 year అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ వేకెన్సీ వివరాల్లో చూసుకుంటే ఫిట్టర్ ట్రేడ్ వాళ్ళకైతే వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత టర్నర్, మిషనిస్ట్ గ్రైండర్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, నెక్స్ట్ అటెండర్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్లో అయితే ఉన్నాయి. పెయింటర్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ కోపా వాళ్ళకైతే వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫౌండరీ మ్యాన్ వాళ్ళకైతే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. రిలేటివ్ ట్రేడ్లోనే గమనించండి. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఎన్సీడీ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోగలరు. అండ్ మీ కేటగిరీ వైజ్గా కూడా ఇక్కడ మీకు అనేది సీట్స్ అయితే కేటాయిస్తామని చూపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ వాళ్ళు కూడా కేటాయిస్తారు. అండ్ మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ మీరు అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే దాంట్లో అయితే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎలా అనేది ఇక్కడ మీరు చూసుకుంటే సెర్చ్ బై ఎస్టాబ్లిషన్లో వెళ్ళైతే మీరు అక్కడైతే డిఆర్డిఎల్ అనేది సెర్చ్ అనేది చేసి అక్కడైతే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ ట్రేడ్కి అనేది మీకైతే అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ మీకు తెలియకపోతే కామెంట్ అనేది చేసే ప్రయత్నం చేయండి. నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను. అండ్ గైస్, అయితే మీరు చూసుకుంటే 1 year మాత్రమే ఉంటుంది. ఈ 1 year చేసేటప్పుడు అయితే మీకు స్టైఫండ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. 1 year ఐటీ చేసిన వాళ్ళకైతే 7,700 అయితే ఉంటుంది. 2 year ఐటీ చేసిన వాళ్ళకైతే 8,050 రూపాయలు అయితే మీకు స్టైఫండ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇప్పటివరకు మీరు అప్రెంటిస్‌షిప్ చేయని వాళ్ళైతే అప్రెంటిస్‌షిప్ అయితే చేసుకోండి. లాస్ట్ డేట్ అనేది January 29 వరకు అయితే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా మీ అప్లికేషన్ అయితే సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ద డైరెక్టరేట్ డిఆర్డిఎల్ కాంచన్ బాగ్, హైదరాబాద్. ఈ పిన్ కోడ్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి అయితే ఉంటుంది. మీ అప్లికేషన్ అయితే సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాను. అదైతే మీరు తీసుకొని అక్కడ నుంచి అయితే ప్రింట్ అనేది తీసుకొని అయితే మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకైతే ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. అప్పుడైతే మీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీ ట్రైనింగ్ అనేది April 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటివరకైతే మీ మిగతా ప్రాసెస్ అన్నీ అయితే కంప్లీట్ అనేది చేస్తారు. అండ్ గైస్, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం తేరింది. అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ కూడా మీకు కావాలంటే కామెంట్ అనేది చేయండి. సపరేట్గా అనేది నేను వీడియో చేసి అయితే పెడితే ఇక్కడైతే మీరు అన్నీ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు అనేది రిలేటివ్ డాక్యుమెంట్ అయితే మీరు అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏమేమి డాక్యుమెంట్ పంపించాలి మిగతాని కూడా నేను క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీకు వీడియో కావాలంటే కామెంట్ అనేది చేయండి. అండ్ థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.